హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు మీకు చికెన్ నూడిల్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ అయితే అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో టేస్టే వస్తుందండి. సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. వెళ్ళే ముందు వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్‌ని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేనిక్కడ 100 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి ఈజీగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఫుల్లుగా కారం వేసుకోండి. ఈ పసుపు, కారం వేశాక ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ 3 వేశాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్. ఇవి వేసుకున్నాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, దీంతో పాటు ఒక 2 టీ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చండి. చక్కగా ఇవన్నీ ఏసుకొని బాగా కలిపేయండి. ఇవన్నీ కూడా ముక్కకు బాగా పట్టించుకోవాలి. ఇలా ఒక్క నిమిషం పాటు కలపండి. కలిపాక మీకేమైనా పొడి పొడిగా అనిపించినట్లయితే కొంచెం చేయి తడి చేసుకున్నట్టు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ పలచగా ఉండకూడదు. అలాగని మరీ తిక్కుగా కూడా ఉండకూడదు. అంటే ముక్కకి మనం వేసే ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా కోట్ అవ్వాలి. చూడండి, ఇలా కలుపుకోండి. ముక్కకు బాగా కోట్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోండి. పావుగంట తర్వాత స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. చిన్న కళాయి అనుకోండి, మీకు ఆయిల్ తక్కువ పడుతుంది. నీసు ఉండే ఆయిల్‌తో మనం మిగతా వంటలేం చేయలేం కదా! అందుకని చిన్న కళాయి పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా విడివిడిగా వేసుకోండి పీసెస్‌ని. ఇలా అయితే బాగా వేగుతాయి. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక వేశాక ఒక నిమిషం పాటు కదపకుండా వదిలేయండి. ఒక నిమిషం తర్వాత కదపండి. అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ముక్కల్ని వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చాక తీసేసుకోండి. మిగతా పీసెస్‌ని కూడా ఇందులో వేసుకొని అలానే వేయించుకోండి. ఇప్పుడు ఇదే స్టవ్ మీద వేరే చిన్న పాన్ ఒకటి పెట్టుకొని ఒక 2 ఎగ్స్‌ని ఆమ్లెట్ వేసుకుందాం. చికెన్ నూడిల్స్‌లో ఇది కూడా వేసుకుంటే చాలా బావుంటుందండి. చక్కగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్‌ని వేసుకొని ఆమ్లెట్‌లా వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీరు మీడియంలో ఉంచుకోండి. దీని మీద లైట్‌గా ఇలా సాల్టు, పెప్పరు స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ఇవి పూర్తిగా హీల్ అవ్వక ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. హీల్ అయిపోయిందనుకోండి మనకు కొంచెం కట్ అవ్వడం కష్టమవుతుంది. అందుకనే హీల్ అవ్వకముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా నీసు వాసన లేకుండా వేయించుకోండి. ఇలా చక్కగా వేయించుకున్నాక వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకోండి. ఇప్పుడు నూడిల్స్‌ని ఎలా బాయిల్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా గిన్నె వెడల్పాటి గిన్నెని తీసుకోండి. అందులో సగం వరకు వాటర్‌ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనకి నూడిల్స్ అంటుకోకుండా చక్కగా విడివిడిగా పొడి పొడిగా వస్తాయండి. ఇలా వాటర్ చూడండి బాగా మరుక్కొచ్చింది. ఇప్పుడు నూడిల్స్‌ని వేసుకోండి. ఇవి ఒక 100 గ్రామ్స్ ఉంటాయండి వెయిట్‌లోని. చక్కగా ఇవి వేసుకొని మెల్లిగా కలపండి. బ్రేక్ అయితే మనకంత బాగోవు. కొంచెం స్మూత్‌గా కలుపుకోండి. చూడండి, ఒక్క ఉడుకొచ్చాక తీసేసుకోవచ్చు. మీరు ఎక్కువ సేపు ఉంచకండి. అంటే ముద్దయిపోతే మనకంత టేస్ట్‌గా అనిపించదు. చక్కగా ఇలాగా చూడండి, ఇలా వచ్చాక తీసేసుకోవచ్చు. ఇలా జాలీలు గరిటెలోకి తీసుకోండి మొత్తం అన్నిటినీను. ఇప్పుడు తీసుకున్న వెంటనే చల్లనీళ్ళని పోసుకొని చల్లార్చుకోవాలి. లేదంటే మీకు వేడి మీద వదిలేస్తే ముద్దయిపోతాయండి. ఇప్పుడు వీటిని జాలీల గరిటెలోకి గానీ, లేదా మనం ఒక కాటన్ క్లాత్ మీదైనా వేసి చల్లార్చుకోండి. ఈలోపు మనం స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు ముందు వేగనివ్వండి. వేగినాక ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇవంత కారం అనిపించదండి. ముందు ఆయిల్‌లో మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా వేసుకోండి, చాలా బావుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గితే చాలండి. ఇక్కడ అన్నీ కూడా పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. మగ్గితే సరిపోతుంది. చక్కగా ఇది కూడా మగ్గినాక ఇందులో క్యారెట్ ముక్కలను వేసుకోండి. అన్నీ నేను ఈ కప్పు కొలత వేసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ వెయిట్ నూడిల్స్‌కి ఇవైతే కరెక్ట్‌గా సరిపోతాయి. చక్కగా క్యారెట్ ముక్కలు కూడా వేగిన తర్వాత క్యాబేజీ వేసుకోండి. క్యాబేజీ కూడా కొంచెం మెల్ట్ అయితే చాలు. ఇలా మెల్ట్ అయ్యాక క్యాప్సికమ్ ఈ 3 వేసుకొని ఒక 30 సెకండ్స్ మగ్గించండి. మగ్గినాక లైట్‌గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల వీటికి సరిపడా సాల్టు వస్తుంది. అలాగే మగ్గిపోతాయి కూడానండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇందాక
చికెన్ పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! అవి ఇందులో వేసేయండి. చక్కగా వేసుకొని ఒక్క 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో నూడిల్స్‌ని వేసేద్దాం. నూడిల్స్ అయితే నాకు చక్కగా పొడి పొడిగా వచ్చాయండి. చూపిస్తాను చూడండి. చూడండి. నేను చెప్పే విధంగా మీరు ఉడికించుకున్నారనుకోండి మీకు కూడా చక్కగా ఇలా వస్తాయి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పెప్పర్ వేయండి. ఈ నూడిల్స్‌కి సరిపడా. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్. మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేయొచ్చండి. అలాగే ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్‌తో పాటు ఒక టేబుల్ స్పూను టమాటా సాసు. టమాటా సాస్ వేశాక ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. సోయా సాస్ కంపల్సరీ వేయాలండి నూడిల్స్‌లోని. చక్కగా ఇలా వేసుకోండి. ఈ 2 సాల్టులు లేకపోయినా సోయా సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. చక్కగా ఇప్పుడు దీని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఇక్కడ వెనిగర్ వేస్తారండి. నేను వేయలేదు. ఒక చెక్క నిమ్మరసం అయితే పిండాను. సాల్ట్ వేయకముందు. కాకపోతే వీడియో క్లిప్ మిస్ అయింది. చక్కగా నూడిల్స్‌కి సాసులు, సాల్ట్ చక్కగా పట్టేటట్టు కలుపుకోండి. చాలా వచ్చిందండి. నాకైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు కలుపుకున్నాక ఆమ్లెట్ పీసెస్‌ని కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే దించే ముందు కొంచెం కొత్తిమీరైనా వేసుకోవచ్చు. చక్కగా కలుపుకోండి. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చక్కగా ఇలా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి. హైజీనిక్‌గా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.